హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాస్ హుస్సేన్ టెర్రస్ గార్డెన్. చూసారా, బంతిపూల మొక్క, బోడ బంతి పూలు చిన్న చిన్న బంతుల్లాగా క్యూట్గా ఉంటాయి. ఈ గుండ్రని అందమైన బంతిపూల మొక్కని పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. మొక్కలు అమ్మేవాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మా చిన్నప్పుడు మా ఊర్లో ప్రతి ఇంట్లో ఉండేది ఈ మొక్క. ఎక్కడ చూసినా చంద్రకాంత రంగులో పువ్వుల్లో తారసపడేవి. ఇప్పుడు ఇందులోనే రెడ్ కలర్లో, వైట్ కలర్లో కూడా కనిపిస్తున్నాయి. ఇది కూడా బంతిపూల జాతికి చెందిన మొక్క. చిన్నగా గుండ్రంగా బంతుల్లాగా చాలా అందంగా ఉంటాయి. చెట్టు నిండా కొమ్మ కొమ్మకి పోస్తాయి. బోడబంతని, వాడామల్లి అని, గ్లోబ్ అమరాత్ అని పిలుస్తారు. మొక్కలు అమ్మేవాళ్ళు నర్సరీ నుండి మంచి మొక్కలను తీసుకొని వస్తారు కాబట్టి వెంటనే నాటుకోవచ్చు. మామూలుగా అయితే మొక్కను వెంటనే నాటకూడదు. నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే నాటకూడదు. మన గార్డెన్కి అలవాటు పడిన తర్వాత నాటుకోవాలి. మొక్కలు బండిలో వాళ్ళు ఊరంతా తిరిగి తిరిగి తీసుకొని వస్తారు కాబట్టి మనం వెంటనే నాటుకోవచ్చు. మొక్కను ఎలా నాటుకోవాలంటే, కవర్లోంచి నెమ్మదిగా మొక్కను బయటకు తీసి క్రింద కొంచెం మట్టి తీసి నాటుకోవాలి. మన మట్టిలో కలిసిపోయి వేర్లు బలం లాక్కొని పెరుగుతాయి. మొక్క నాటిన తర్వాత గట్టిగా నొక్కాలి. పాట్ని ట్యాప్ చేయాలి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి ఫిల్ అయిపోతాయి. వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. మొక్క నిండా పువ్వులు పూస్తాయి. కొమ్మ కొమ్మకి ఆకుల మధ్యలో బిందీలాగా స్టార్ట్ అయ్యి గుండ్రని బంతుల్లాగా పూస్తాయి. మన అందరి గార్డెన్లో ఉండవలసిన మొక్క. సాయిల్ ఫెర్టైల్గా ఉండేట్లు చూసుకోవాలి. 6 అవర్స్ సన్లైట్ తగిలేలాగా పెట్టుకోవాలి. పెస్ట్ ఎక్కువగా రాదు కానీ ఆకుల మీద మచ్చలు వస్తాయి. నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్, బనానా పీల్ వాటర్, ఆనియన్ పీల్ వాటర్ మొక్క మొదట్లో పోయాలి. సాలిడ్ ఫెర్టిలైజర్స్ అయిన ఎగ్ షెల్ పౌడరు, ఆవచెక్క పౌడరు, 15 కిచెన్ వేస్ట్ కంపోస్టు ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చిస్తూ ఉండాలి. మొక్కకి పొటాషియం, నైట్రోజన్ బాగా అందుతుంది. నాటిన వెంటనే వర్షంలో పెట్టాలి. వర్షాకాలం కాబట్టి మొక్కలు వర్షంలో నాటుకున్నట్లయితే వర్షపు నీటిలో ఉన్న నైట్రోజన్ తీసుకొని మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. మన అందరి గార్డెన్లో ఉండవలసిన మొక్క. ఈ పువ్వులు బటర్ఫ్లైస్ని, బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఈ మొక్కను గార్డెన్లో పెంచుకోవడం వల్ల మిగతా కూరగాయ మొక్కలకు, పళ్ళ మొక్కలకు ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక తమాషా జరిగింది. మొక్క కొనక ముందే బండిలో ఉండగానే ఈ పువ్వు బాగా నచ్చి సీతాకోక చిలుక వాలింది. తర్వాత నేను కొన్న తర్వాత, నాటిన తర్వాత అదే సీతాకోక చిలుక మళ్ళీ వచ్చి వాలింది. కానీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇదిగోండి, మందారం మీద వాలింది. ఇదిగో గార్డెన్లో అన్ని మొక్కల మీద వాలి ఎగిరిపోయింది. చాలా బాగుంది కదండి. అందుకే అందరం పూల మొక్కలను ఎంకరేజ్ చేద్దాం. బటర్ఫ్లైస్, బీస్ అట్రాక్ట్ అవుతాయి. ఈజీ టు గ్రో మొక్క, లో మెయింటెనెన్స్ మొక్క. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. గ్లోబ్ అమరావత్ అని పిలుస్తారు. స్టేజ్ డెకరేషన్లోను, ఫ్లవర్ బొకే తయారీలోను ఈ పువ్వులను వాడతారు. ఈ పువ్వులు చాలా రోజులు వాడిపోకుండా తాజాగా ఉంటాయి. ఈ పువ్వులు ఎండిపోయిన తర్వాత దాని రేకులను మట్టిలో చల్లితే మొక్కలు వస్తాయి. ఈ పువ్వులే విత్తనాలు. మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా పువ్వులను తీసుకోవటానికి ఇలాంటి మొక్కలను
ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి మొక్కలు పెంచుకోవచ్చు. గార్డెన్‌లో చూడటానికి కంటికి ఇంపుగా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. మనందరి గార్డెన్‌లో పెంచుకోవాల్సిన మొక్క. ఈ పువ్వులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి గార్డెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఏ కలర్ ఉందో కామెంట్ చేయండి. Like, share and subscribe to my channel. Have a joyful gardening.